నేను మన ఇంటికాడ నువ్వు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసినావు బ్రో, ఇప్పటిదాకా ఎన్నో వీడియోలు చూసినావు. నీకు ₹1 నచ్చిందా చెప్పు, నువ్వే చెప్పు. ₹1 రాలే. చాలామంది యూట్యూబర్లు తెలివిగా ఏం చేస్తారు తెలుసా? తప్పుదారి పట్టిస్తారు ప్రజలను. నేను ఉన్న వాస్తవాలు మాట్లాడడానికే నేను ఉన్నది. మీకు ఎలానో తెలుసా? నేను చాలామందిని గమనించండి, వాళ్ళ స్వార్థం కోసమే వీడియోలు చేసుకొని, వాళ్ళ స్వార్థం కోసమే ఏదో ఇంట్లో వీడియోలు తీసుకొని చాలామంది పోస్టులు చేస్తారు. సో మరి ఒక్కరన్నా మరి నాకు 10,000 వచ్చినాయి, నాకు 20,000 వచ్చినాయి, మరి నా ఫాలోవర్స్కి ఇస్తా, మరి నా అభిమానులకి ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఇచ్చిరా? నా అన్వేషణ ఉన్నాడు. సపోజ్ ఇప్పుడు మొన్న ఒక వీడియో చేసిండు, నా మొత్తం సంపాదన 30 కోట్ల అని అన్నాడు. 30 కోట్లేమో కానీ ఒక 3 లక్షలన్నా ఆడు దానం చేసిండు ఎవరికన్నా? చెప్పండి, మీరే చెప్పండి. ఎవరి స్వార్థం వాళ్ళదే. వాళ్ళకి పైసలు ఉంటే వెనకకేసుకుంటారు కానీ మందికి ఇవ్వాలని అనుకోరు. మళ్ళీ అడిగితే ఏమంటారు తెలుసా? నువ్వు మా అమ్మ చుట్టామా, మా నాన్న చుట్టామా, ఎందుకు ఇవ్వాలి నీకు? నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను ఉంచుకుంటా, నీకు ఎందుకు ఇవ్వాలంటారు. ఇప్పుడు ఆ డబ్బులు మీ వల్లనే వచ్చినాయి కదా, ప్రజలందరూ చూడడం వల్లనే మనకి డబ్బులు వచ్చినాయి కదా. హెల్ప్ చేసిండు కదా బ్రో. బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షలు ఇచ్చిండు కదా బ్రో అంటారు. వాళ్ళ మీద ఒక వీడియో చేసిండు బ్రో అతను. ఆ వీడియోకి జనరేట్ అయినాయి 5 లక్షల డబ్బులు జనరేట్ అయినాయి. ఆ వీడియో పెట్టిండు, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి పెట్టిండు. 5 లక్షలు జనరేట్ అయితే 2 లక్షలు ఇచ్చిండు, ఇంకా 3 లక్షలు వేసుకున్నాడు. సరే పర్లేదు అంటే ఉంటారు, ఇట్లాంటి మోసగాళ్ళు ఉంటారు. మీరు గమనించాలి. మీరు ఒక వీడియో చూస్తున్నా అని అనుకునేటప్పుడు దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా? చాలామంది ఎంటర్టైన్మెంట్ కోసం చాలా వీడియోలు చూస్తున్నావు బ్రో. అక్క నువ్వు కూడా చాలా వీడియోలు చూస్తున్నారు, చెల్లెళ్ళు అక్కలు అందరు చూస్తున్నారు. దానివల్ల నీకేమైనా రూపాయి వచ్చిందా? లేదు బ్రో, ఎంటర్టైన్మెంట్ వచ్చింది. నేను కొంచెం బాధలో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, ఆ వీడియో చూస్తే నవ్వుతా, ఆ వీడియో చూస్తే కొంచెం మర్చిపోతా. అందరూ ఇక్కడే మోసపోతున్నారు. సరే నీకు ఎంటర్టైన్ అనిపిస్తే చూసినావు అక్క, చూసినావురా తమ్ముడు, పర్లేదు. కానీ చూడడం వల్ల ఎవరికి లాభమైంది? వాళ్ళకి లాభమైంది, మరియు నీకు కూడా కొంచెం లాభమైంది. కానీ నువ్వు ఎట్లాంటి వీడియోలు చూడాలి? నీ లైఫ్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ వీడియో చూడడం వల్ల వాళ్ళ లైఫ్ ఎదిగిపోతుంది, కానీ నీ లైఫ్ ఇంకా అంతే ఉంటుంది, ఇంకా డౌన్లోకే వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను కూడా ఒక నిరుపేద వ్యక్తిని. నేను నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు చాలామంది జాబ్స్ ఇప్పి అని అంటారు కదా, నేను నిజాయితీగా చెప్తున్నా. ప్రీవియస్లీ నా ఇన్స్టాగ్రామ్లో అన్ని వీడియోలు స్క్రోల్ చేసి చూడండి. ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా మేస్త్రినే. రీసెంట్గా పనికి వెళ్తాను నేను, మేస్త్రి పనికి పోయి వచ్చి మళ్ళీ మీకోసము వీడియో చేస్తా. ఏది ఇప్పుడు పార్కులాగా వచ్చి 5-6 కిలోమీటర్ల దూరం వచ్చి మళ్ళీ వీడియో చేస్తున్నా. ప్రజలు అందులోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా సామాన్య వ్యక్తినే. మీరు నన్ను ఏదో అన్నను యూట్యూబ్లో చూస్తున్నాము, అయ్యో ఈ అన్న మళ్ళీ దొరకడో అట్లా అనుకోకండి. నేను కూడా సామాన్య వ్యక్తినే. ఇప్పుడు నీ పక్క కూర్చున్నా అనుకో, నేను నీ పక్క కూర్చొని చెప్తున్నా అనుకో, చాలామంది ఇట్లనే మోసం చేస్తున్నారు ప్రజల్ని. మీరు కూడా లైఫ్లో ఏదైనా ఉపయోగపడే వీడియోనే చూడాలి అని నా ఉద్దేశం. ఉపయోగపడే వీడియో అంటే ఏందన్న మరి చెప్పు, ఏంది మరి ఉపయోగపడే వీడియో అంటే ఏంది అని అంటారు. సరే ఇది తర్వాత చెప్తా, ఉపయోగపడే వీడియో ఏదో తర్వాత చెప్తా. నా వీడియోలు లాస్ట్ దాకా చూసిరు చూడు. నిన్న నైటు ఎవరైతే చూసిరో కొంతమంది పేర్లు ఆల్రెడీ రాసుకున్నా, చెప్తున్నా. రాజు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, రమేష్ ఫ్రమ్ కామారెడ్డి, లోహిత్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్, సాయి ప్రసాద్ ఫ్రమ్ వరంగల్, గణేష్ ఫ్రమ్ ఖమ్మం, ప్రసాద్ ఫ్రమ్ రాంపూర్, షైక్ రహీం ఫ్రమ్ హైదరాబాద్, చిన్న ఫ్రమ్ నాగారం. ఓకే, ఇంకున్నాయి ఇక్కడ దాకా టిక్ పెట్టుకున్నా. ఇవి మళ్ళీ చెప్తా, ఇంకా కొన్ని ఉన్నాయి, కొంచెం చెప్పిన, ఇంకా చాలానే ఉన్నాయి, ఇవి చెప్తా నేను. అయితే మన లైఫ్లో
నేను చాలామంది చెప్తున్నా కదా, మానిటైజేషన్ అవుతుంది, ₹1,00,000 ఇస్తా అని చెప్తున్నా కదా. ఎవరన్నా ఇట్లా చెప్పిరా మీకు? మీరు ఆలోచించండి. ఎవరైనా ఇంత నిజాయితీగా నాకు డబ్బులు వస్తాయి నేను ఇచ్చేస్తా మీకు అని చెప్పి ఓలానే చెప్పిరా? చెప్పలేరు. అది చెప్పుండొచ్చు, అంటే మీకు తెలుసు అది, ఓకే. నేను చెప్పలేరు అనద్దు, ఎందుకంటే మళ్ళీ ఏమంటారు అంటే దీనిలో నువ్వు గొప్ప అనుకోవాలని నువ్వు అట్లా చెప్తున్నావా అన్న అని అంటారు. కాదు, నేను గొప్ప అయినా గొప్ప కాకున్నా నా మంచితనం ఏందో ప్రీవియస్లీ చూసే వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు నా వీడియో ఇంతదాకా చూస్తున్నావంటే నా మంచితనం నీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. మరి చెప్పాలంటే చాలామంది అంటే కొన్ని మర్చిపోతాం కదా. ఇప్పుడు ఏ టాపిక్ దగ్గర ఆగినామో గుర్తుండదు, అంటే గుర్తుంటుంది కానీ ఏ టాపిక్ నుంచి మొదలు పెట్టాలి, ప్రజలకు ఏం చెప్పాలి కొత్తగా, సడన్గా థాట్స్ వస్తాయా? మనం స్కూల్లో ఏదో చిన్న ఉపన్యాసం ఇచ్చేందుకే కింద మీద పడతాం. ఇంకా నేను ఏం రాసుకుంటలేదు, స్క్రిప్ట్ లేదు, బొప్టు లేదు. మనం ఏదో నిజాయితీగా మనకు థాట్స్ వచ్చినాయి, ప్రజలను మేల్కొల్పేటే చెప్తున్నా. సో మీరేం బాధపడకండి, మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచే బాధ్యత నాది. మీరు నన్ను నమ్మండి, మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచుతా. దాదాపు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, మరి ఎవరికి లాభం అన్నా? మరి నువ్వు వేరే వీడియోలు చూడొద్దు అంటున్నావు, మరి నీ వీడియో చూడడం వల్ల ఎవరికి లాభం అన్నా అంటారు. చాలామందికి డౌట్ వస్తుంది. నా వీడియో చూడడం వల్ల నేను పేర్లన్నీ రాసుకొని ఏం చేస్తామంటారు? ఫస్ట్ పేర్లన్నీ రాసుకుంటా. ఒక డబ్బా బాక్స్ పెద్దది తీసుకున్నా నిన్న, ఆ బాక్స్లో మన పేర్లన్నీ రాసుకుంటే చిట్టు మంచిగా రోల్ చేసుకుంటా లేస్తున్నా. ఎప్పటిదాకా వేస్తా అవి? ఇప్పుడు మన దగ్గరలో ఉన్నది ఇంకొక 10 రోజులు అయితే మన మానిటైజేషన్ అయిపోతుంది. ఇంకా 9 రోజులలో మానిటైజేషన్ అయిపోతుంది. అయిపోయాక ఎవరైతే ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, నీ పేరు ఆల్రెడీ ఒకటి అందులో వేసేసిన, ప్రీవియస్లీ నేను నైట్ రాసుకున్నా చూడు, ఆ పేరు వేరే బుక్లో రాసుకున్నా, అందులో వేసేసిన. ఇప్పుడు నువ్వు ఈ వీడియో కూడా చూసినావు అనుకో, మళ్ళీ పేరు ఈ కామెంట్లు చదువుతున్నా, ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా, నేను చదవట్లేదు అనుకోకండి, ప్రతి ఒక్క వీడియో కామెంట్ చదువుతున్నా. కామెంట్ ఎవరిదాకా చివరిదాకా చూస్తారో వాళ్ళ పేరు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యలో కట్ చేసుకుంటూ చూస్తారు చూడు, వాళ్ళ పేరు కనిపించట్లేదు. ఎవరైతే ఇట్లా కట్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారో వాళ్ళ పేరు కనిపిస్తుంది. వాళ్ళ పేరు నేను రాసుకుంటున్నా, బుక్లో రాసుకొని వేస్తున్నా. అట్లా వేయడం వల్ల ఏం లాభం అన్నా అంటే, మానిటైజేషన్ అయిన రోజు ₹1,00,000 మన అకౌంట్లో పడ్డ రోజు డబ్బాలు ఉంటాయి కదా, చిట్టీలు, ఆ చిట్టీలను కలిపి ఒక చిట్టి తీస్తా. ఫస్ట్ ప్రైజు 50,000, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 20,000. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నా వీడియో చూడడం వల్ల ఏం లాభం అన్నా నీకు డౌట్ ఉంది కదా, ఇదే లాభం. ఇప్పుడు సరే నీకు అదృష్టం ఉన్నదనుకో, నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడ్డు, చాలా హార్డ్ వర్కరు, నిన్ను చాలామంది పాపం అంటారు, అయ్యో అంటారు, నేను దేవుడు కూడా మెచ్చుకున్నాడు అనుకో. సపోజ్ నీకు లక్కీ ఉన్నదనుకో, ఆ డ్రా నీకే వాళ్ళకచ్చు కదా. చాలామంది నువ్వు 500 ఇవ్వు, ₹1,000 ఇవ్వు, నీ పేరు రాస్తా. కొంతమంది ఫోన్లో స్కామ్ కూడా చేసారు, చాలామందికి తెలియదు. మీకు ఐఫోన్ ఇస్తా, నిజంగా చెప్తున్నా చూడండి, మీరు చాలామంది మోసపోయారు, దాంట్లోనే మోసపోయారు. 500 వేయండి, లక్కీ డ్రా వేస్తా, మీకు ఐఫోన్ వస్తుంది అనుకుంటే చాలామంది వేసారు. అంటే అది రియల్ అనుకోవచ్చు, కొంతమంది ఫేక్ కూడా ఉండొచ్చు కదా. సముద్రం లోతు అయినా చెప్పచ్చు, కానీ మనిషి లోతు అసలు చెప్పలేము. చాలామంది వేసినట్టురు, ₹1,00,000 దాకా వేసిరా, 2 లక్షలు వేసిరా, 5 లక్షలు వేసిరా, మనకు తెలియదు. ఇట్లా ఊపి వాళ్ళకేని ఏదన్నా ఒక చిట్టి తీస్తే అయిపోయాయి. ఒక చిట్టి తీసి ఆ చిట్టి పేర్లు చూపిస్తే ఓకే, చూపించకపోతే చుట్టాల వాళ్ళ పేరు అని చెప్పారు అనుకో, పలానా వ్యక్తికి ఫోన్ వలిగిందని చెప్పేసి చుట్టాల పేరు చెప్తే ఏముంది, ఆయనకే ఇచ్చేస్తారు, మీ పైసలన్నీ బొక్క కదా. సో నేను అట్లా వేయట్లేదు, మీరు ₹1 కూడా వేయకండి, ₹1 కూడా వేయద్దు. అలాగే జస్ట్ మన వీడియో చూసినందుకే నేను జస్ట్ మన పేరు రాసుకుంటున్నా. మన వీడియోలు ఎవరైతే చివరిదాకా చూస్తున్నారో వాళ్ళ పేరు మాత్రమే రాసుకుంటున్నా. వాళ్ళ పేరు రాసుకొని చాలామంది డబ్బులు కూడా అడుగుతారు, బ్రో మరి చిట్టీలు అగదం కాదు కదా, మరి డబ్బులు ఇస్తేనే పేరు రాస్తా అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ నేను గిబ్బులు ఏం అవసరం లేదు, జస్ట్ మీరు వీడియో చూడండి, పేరు రాస్తా అంటున్నా. అది కూడా 50,000 ఫస్ట్ ప్రైజు, 30,000 సెకండ్ ప్రైజు, 20,000 థర్డ్ ప్రైజు. ఇది నేను చాలామందికి తెలుసు ఈ విషయం. నిన్న మేస్త్రి పనికి పోయినా, నేను పని చేసుకుంటేనే వీడియోలు చేస్తా బ్రో. నిన్న పని చేసుకుంటేనే వీడియోలు చేస్తున్నా, పొక్కులు వచ్చినాయి, కాళ్ళకు పొక్కులు వచ్చినాయి. యాజ్ ఏ ఒక హార్డ్ వర్కర్గా నాకు తెలియదా, ప్రజలకి మోసం చేయొద్దు, నిజాయితీగా ఉండాలి. అరే ఇప్పుడు సపోజు
అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే బడ్జెట్ గిడ్జెట్ ఉన్న వ్యక్తి లేని వ్యక్తి అని ఏం లేదు, నార్మల్గానే ఉన్నా. ఇప్పుడు మనకు సడన్గా నచ్చి ఒక 50,000 ఇస్తే ఎంత ఖుషిగా ఫీల్ అవుతాం, నిజమా కదా? అబ్బా 50,000 ఇచ్చిండు పండగ. ఆ పండగను నా ఫాలోవర్స్లో నన్ను నమ్ముకొని నా వీడియోలు చూస్తున్న వాళ్ళ ముఖంలో సంతోషం చూడాలని నా కోరిక. నేను బలంగా గోల్ పెట్టుకున్నా. ఇప్పుడు చాలామంది నాకు ఈ అవ్వ ఏంది బ్రో, లేకుండా పుట్టినాము, లేకుండా చావలేమా, పైసలు లేకుండానే పుట్టినాం, పైసలు లేకుండా చావలేమా, పైసలే రావాలని చెప్పేసి ఏమన్నా ఉందా అని గట్టిగా గోల్ పెట్టుకున్నా. ఏముందని చాలామంది శాల్వాలు కప్పుతారు కదా, మంచితనానికి మెచ్చుకొని శాల్వాలు కప్పుతారు కదా. అరే నీ అవ్వ ఇంత బతికి ఒక 10 మందితోని ప్రశంసించుకోకపోతే ఈ లైఫ్ ఎందుకు అని చెప్పేసి ఒక థాట్ వచ్చింది. ఆ థాట్ వల్ల ఇట్లా నేను భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎంతోమందికి హెల్ప్ చేసింది అనుకో, చాలామంది అట్లా చేస్తారు కదా నాకు కూడా అని చెప్పేసి ఒక ఆశతోని గోల్ పెట్టుకున్నా. అదే గోల్ని నేను కంటిన్యూ చేసి వీడియోలు మీకోసం నిజాయితీగా ఉన్నట్టు, అందుకే నిజాయితీ కాదు యూట్యూబ్ ఛానల్ని కూడా పేరు పెట్టుకున్నా. సో ఉన్నట్టుగా చెప్పడం కోసమే ఆ పేరు పెట్టుకున్నా. మీకు కూడా అర్థమవుతుంది ఫ్యూచర్లో. ఆ గోల్ని నేను ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో చదివేటప్పుడు 8th క్లాస్లో 2nd ర్యాంక్ నాది. అంటే చూడండి, నాకు ఒకసారి నా కష్టం చెప్తా చూడండి. ఒకసారి అందరికి కష్టాలు ఉంటాయి బ్రో, నీ కష్టం ఏవి నాన్న మేము అని అంటారు. ఒక్క నిమిషం, ఈ కష్టం అంటే గుర్తుకొచ్చింది. కష్టం, ఈ కష్టాన్ని నేను తర్వాత చెప్తా. కొంతమంది పేర్లు చదువుదాం, ఎందుకంటే మళ్ళీ పేర్ల కోసం వెయిట్ చేస్తారు కదా పాపం, వాళ్ళని ఎందుకు ఆపడం. అంటే ఆపడం వల్ల అంటే ఈ వీడియో కూడా మీరు మొత్తం చూస్తే ఆడ మీ పేరు షో చేస్తుంది, ఆ పేరు రాసుకుంటా కదా అట్లా. రిత్విక్ ఫ్రమ్ కోరుట్ల, చరణ్ ఫ్రమ్ వెల్లుట్ల, లక్ష్మి ఫ్రమ్ అన్నారం, నవ్య ఫ్రమ్ మమ్మద్పూర్, రాజు ఫ్రమ్ కరీంనగర్, రాజేష్ ఫ్రమ్ గొల్లపల్లి, ప్రశాంత్ ఫ్రమ్ బండరామేశ్వర్పల్లి. ఇతని పేరు 2 సార్లు ఉంది, ఎందుకంటే 2 వీడియోలు చూసిండు, మొత్తం చూసిండు అన్నట్టు, 2 వీడియోలు మొత్తం చూసిండు, అందుకే 2 సార్లు అని పెట్టుకున్నా. వరుణ్ తేజ్ ఫ్రమ్ హైదరాబాద్, అంజలి ఫ్రమ్ నాగారం, జయశంకర్ ఫ్రమ్ బాపట్ల, మహేష్ ఫ్రమ్ నిజామాబాద్. ఉన్నాయి ఇంకొక 15 దాకా ఉన్నాయి, ఈ తర్వాత చెప్తా, మళ్ళీ తర్వాత చెప్తా. ఇప్పుడేంది మన కష్టం కదా, అంటే నా కష్టం గురించి చెప్తున్నాను ఏమనుకోకండి, ఒకసారి వినండి. మీకు వింటేనే కదా అరే వీడు నిజాయితీ ఉన్నాడా లేదా, లేకపోతే మధ్యలో ముంచేస్తాడా. ముంచేసిన ఒక్కొక్క నా కొడుకుని ఎవడన్నా ఇట్లా పైసలు ఇచ్చి ముంచేస్తా అంటారు చూడు, గల్లబట్టి గుంచి ఈడ్చి కొట్టాలి రోడ్ల మీద. ఎందుకంటే నాకు కోపం వస్తుంది. చాలామంది యూట్యూబర్లు మోసగాళ్ళు ఉంటారు, నమ్మద్దు, ఒక్కొక్క మోసగాన్ని నమ్మద్దు చెప్తున్నా. పైసలు ఇస్తా అంటారు గిట్లనే. ఇప్పుడు సపోజ్ నేనే అనుకోండి, పైసలు ఇస్తా అంటారు, వీడియోలు అన్నీ చూపించుకుంటారు, పైసలు వచ్చినాక ఇక వెళ్ళిపోతాడు. ఇక మంచిగా పైసలు జమ చేసుకుంటారు, లోపల కూర్చుంటాడు. ఇక అట్లాంటి వాళ్ళని ఏం చేయరు. అందుకే నేను చెప్తున్నా, నేను కానీ ఒకవేళ అదే చాలామంది అంటారు అరే తమ్ముడు పైసలు వచ్చినాక కళ్ళు నెత్తికెక్కి ప్రజలను పట్టించుకోరు తమ్ముడు అంటారు. ఒకవేళ నాకు మాత్రం నెత్తికెక్కితే నేను చెప్తున్నా కదా, ఈడ్చి కొట్టండి. అడ్రస్తో సహా, ప్రూఫ్తో సహా, ఫోటోలతో సహా ఉంటాయి కదా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈడ్చి కొట్టచ్చు రోడ్ల మీద. అదే ధైర్యం నింపుతున్నా నేను మీలో, ప్రతి ఒక్క దాంట్లో కూడా ధైర్యం నింపుతున్నా. మన పేరు ఒక్కసారి నిజాయితీగా పెట్టుకున్నట్టే. నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా కాబట్టి నేను చెప్తున్నా. నేను ఒకటే, నా కొటేషన్ ఒకటే, ఏమి లేకుండా పుట్టినాం, ఏమి లేకుండా చావలేమా. అది ఇప్పుడు మన యూట్యూబ్ వల్ల పైసలు వచ్చినాయంటే దానిని దాన ధర్మాలకే ఉపయోగించాలి, కానీ నేనేదో తినాలి, నేనేదో పెద్దగా కావాలి అని చెప్పేసి మనకి ఇంత ఒక్క 1% కూడా లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి, 100% అర్థమవుతున్నాయి మీకు. నాకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది, నా మాటలలో కోపం వస్తుంది కదా. కొంతమంది చేసే మోసగాళ్ళ గురించి నాకు కోపం వస్తుంది. యూట్యూబ్లను నమ్మద్దు. అంటే అందరు బ్రో అంటే అందరు కాదు, కొంతమంది యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేసుకున్నా చెప్తారు, కొంతమంది లైఫ్లో ఎట్లా బ్రతకాలి అని చెప్తారు. ఇట్లాంటి వీడియోలు చూడండి, పర్లేదు. నా వీడియోనే కాదు, నా వీడియో జస్ట్ ఒక 2-3 ఒక వీడియో చూడండి, పొద్దుగాల లేచి ఒక వీడియో చూడండి, వెళ్ళిపోండి. పొద్దున్న దాకా నా వీడియోలు చూడండి అని అంటున్నట్లే, కానీ మీకు లైఫ్లో ఉపయోగపడే వీడియోలు చూడండి. కొంతమంది లైఫ్లో ఎట్లా బతకాలి, కొన్ని జాబ్స్ గురించి చెప్తారు, కొన్ని ట్రిప్స్ గురించి చెప్తారు.
అట్లాంటి వీడియోలు చూడండి పర్లేదు. కానీ టైం వేస్ట్ వీడియోలు కొంతమంది ఇంట్లో ఉండి ఆడేదో అంటే వాని భార్యనే ఆడేదో ఆ భార్యను ముద్దులు పెడుతున్నట్టు, ఇంట్లోనే ముద్దులు పెడుతున్నట్టు, మళ్ళీ హగ్ చేసుకుంటున్నట్టు, మళ్ళీ కొంతమంది ఏదో ఇంట్లోనే ఏదేదో చేస్తారు కదా. ఇక వ్లాగ్స్ అంట ఏదేదో కూర వండుతున్నట్టు, కూర వండితే పర్లేదు, కొత్త రెసిపీ చెప్తున్నారు కదా పర్లేదు. ఇక కొంతమంది ఉంటారు కదా ఇట్లాంటి వీడియోలు చేస్తారు కదా, అట్లాంటి వల్ల నీకు ఒక్క ఉపయోగం కూడా లేదు. 100% చెప్తున్నా, నీకు ఒక్క రూపాయి ఉపయోగం లేదు. నీ వల్ల దేశానికి కాదు కదా, నీ ఫ్యామిలీకి కూడా ఉపయోగం లేదు. ఆ 10% మళ్ళీ అంటాడు చూడు, నీ వల్ల నీకు కాదు కదా ఫ్యామిలీకి కూడా ఉపయోగం లేదని చెప్పేసి అట్లా ఉంటుంది బ్రో. లైఫ్లో మంచిగా బ్రతికే వీడియోలు చూడు, నా వీడియోనే చూడ అనట్లేదు. మంచి మంచి వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో, మంచి మంచి నిజాయితీ పరులు ఉన్నారు. కొంతమందిని చూడు, ఫాలోగా, ట్రిప్స్ నేర్చుకో. నేను చెప్తుంటే ఇప్పుడు నేను అంత పెద్ద యూట్యూబర్ కాదు. ప్రతి ఒక్కటి ల్యాప్టాప్ ముంగడ పెట్టుకొని ప్రతి ఒక్క సెట్టింగ్స్ ఎట్లా మార్చుకోవాలి ఏం కథ అవన్నీ చెప్పేది ఫ్యూచర్లో నేర్చుకుంటా. ప్రతి ఒక్కటి చెప్తా. కానీ మీకు ఇంత టైం ఇచ్చి ఇంత నీట్గా ఇంత క్లియర్గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అదృష్టవంతులే. అంటే ఇప్పుడు నువ్వు గొప్ప నా బ్రో అంటే నేను గొప్ప కాదు బ్రో, జస్ట్ నీకు చెప్తున్నా లైఫ్లో ఎట్లా బ్రతకాలి, ఎవరిని చూసి ఎట్లా బ్రతకాలి అని చెప్తున్నా. ఒక ఇన్స్పిరేషన్ వీడియో అనుకో, అరే ఇన్స్పిరేషన్ కాకుండా ఒక మా ఇంట్లో ఒక అన్ననే చెప్తుండు, మా ఇంట్లో ఒక తమ్ముడే చెప్తుండు అని అనుకో అక్క, అనుకోరా చెల్లె, మా అన్ననే చెప్తుండు అనుకోరా చెల్లె, అట్లా. సో లైఫ్లో ఉపయోగపడే వీడియోలు చూడండి. అండ్ ఇంకా నా కష్టం విలువ చెప్తా అని చెప్పిన చూడు. నా కష్టం చిన్నప్పటి కష్టం, నాన్న లేడు నాకు, చిన్నప్పుడే చనిపోయిండు. నాకు బుద్ధి తెలిసి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 6 సంవత్సరాలు అప్పుడు మా నాన్న చనిపోయిండు. ఇప్పుడు మా తమ్ముడు చిన్న పిల్లగాడు, మా తమ్ముడు పుట్టి 4 నెలలు అవుతుంది. మా మమ్మీ మస్తు బాధలు అనుభవించింది, మస్తు గోసలు అనుభవించింది. ఇప్పుడు మా మమ్మీ ఎంతో కష్టం అనుభవిస్తుంది. అంటే అప్పటి నుంచి ఎంత కష్టం అనుభవించిందో ఇప్పుడు కూడా అదే కష్టం ఉన్నది. సో మా మమ్మీకి నేను కొన్ని డబ్బులు సంపాదించి కొంచెం గిఫ్ట్ ఇస్తాను మా మమ్మీకి. అంటే మంచిగా చూసుకుంటా, కొంచెం మంచిగా చూసుకుంటా. ఎందుకంటే మరి వచ్చినట్టు ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో, ఆ 1,00,000 రూపాయలు ఎట్లా ముందు 1,00,000 రూపాయలు మీకు ఇస్తున్నా, ఇంకా ఫ్యూచర్లో ఆ పైసలు వస్తాయి కదా. నేను 30% నేను తింటా, 70% పంచుతా. ఎందుకంటే ఆ 30% కూడా తినకపోతే నా ఫ్యామిలీ ఎట్లా బతకాలి? నిజమా కాదా? నేను ఇది కూడా నిజాయితీ చెప్తున్నా. నేను 30% తింటా అంటున్నా, బరాబర్ తింటా. 70% 1,00,000 వచ్చినాయా, 30,000 నా ఇంట్లోకి వేసుకుంటా, 70,000 ప్రజలకు పంచుతా. ఇక మీరు ఏమన్నా అనుకోండి నా గురించి, కానీ నేను మా అమ్మని మంచిగా చూసుకోవాలి. ఓకే, ఇదొక గోల్ ఉంది. అండ్ అబ్బా వర్షం కూడా వస్తుంది, వర్షంలో మరి వీడియో చేయన్నా అద్దా, ఫుల్ వర్షం వస్తుంది. సరే, నా కష్టం గురించి ఇప్పుడు ఎందుకులే, నేను తర్వాత చెప్తా. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాము. కొన్ని పేర్లు ఉన్నాయి, చదివేస్తాయి. ఇక రమేష్ ఫ్రమ్ కర్ణాటక, లతా ఫ్రమ్ సిరిసిల్ల, మధుసూదన్ ఫ్రమ్ అస్సాం, శ్రీనివాస్ ఫ్రమ్ తణుకు, తిరుపతి ఫ్రమ్ సిద్దిపేట్, భాను ఫ్రమ్ అరకు, కృష్ణ ఫ్రమ్ కొసిగి, స్రవంతి, ఊరి పేరు ఇవ్వలేదు, స్రవంతి, కల్పన. అంటే ఊరి పేర్లు ఫోన్ నెంబర్లు ఇస్తలేరు కొంతమంది, వాళ్ళ పేర్లు ఇవ్వకుండా పర్లేదు, ఈ పేరు నేను రాసుకోవడానికి లేస్తా. మీరు కామెంట్లు ఏం చేయండి, మీ ఊరి పేరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్లు 5 నంబర్లు మాత్రమే రాయండి, మొత్తం నంబర్లు రాయకండి. మీ ఫోన్ నెంబర్లు 5 నంబర్లు రాసి నేను ఎప్పుడైతే లక్కీ డ్రా ఓపెన్ చేస్తున్నా అప్పుడు మీ నంబర్ మ్యాచ్ అయితే అప్పుడు మీకే ఇస్తా. ఓకే, మళ్ళీ లక్కీ డ్రా తీసినాక మీ నంబర్ మ్యాచ్ కాలేదనుకో, మీ పేరు మ్యాచ్ కాలేదనుకో, బ్రో చాలామంది పేర్లు సేమ్ పెట్టుకుంటారు, మరి వాళ్ళకి ఇస్తావా అని అంటారు. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియోకి మీ పేరు రాయండి అండ్ మీ ఊరు రాయండి, మీ ఫోన్ నెంబర్లో 5 నంబర్లు రాయండి. ఓకే, అండ్ సురేష్ ఫ్రమ్ శ్రీకాకుళం, అనిత ఫ్రమ్ నిజామాబాద్, బాలు ఫ్రమ్ అమలాపురం. ఓకే, అప్డేటు ఇంతవరకే ఉంది. ఇంకా కొంతమంది చూసిర్రు అనుకో, అంటే నైటు 9 గంటల నుంచి చూసిర్రు చూడు, వాళ్ళవి ఈరోజు చూపిస్తుంది. ఈరోజు నేను రాసుకుంటా, నైట్ చూసిన వాళ్ళవి మళ్ళీ ఇప్పుడు చూస్తారు కదా వీడియో, వీళ్ళవి రేపు చూపిస్తాయి.
అట్లా అలా కొంచెం అప్డేట్ కావాలి కదా, అది 6 అవర్స్ టైం తీసుకుంటుంది అన్నట్టు అప్డేట్ అవ్వడానికి. సో కొంచెం వర్షం కూడా వస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాం. ఇప్పటికే వీడియో లాంగ్ లెంత్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా వర్షం పడుతుందని చెప్పేసి చాలామంది ఇంట్లలోనే ఉంటారు. ఉపయోగపడే వీడియోలు చూసుకోండి. మీరు లైఫ్లో ఏది నేర్చుకోవాలి అనే వీడియోలు చూడండి, అంతేగాని టైం పాస్ వేస్ట్ వీడియోలు మాత్రం చూడకండి. ఒక అన్నగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ నా మాటలు అర్థమైనాయి అన్న, నువ్వు చెప్పింది ఇన్ఫర్మేషన్ బాగుంది, మాకు నచ్చింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక నలుగురికి వెళ్తుంది, లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి వెళ్తుంది. ఆ నలుగురిని కూడా మన టీంలో చేర్చుకొని, అంటే మన సబ్స్క్రైబర్లో చేర్చుకుంటే మనకే కదా బెనిఫిటు, మన అందరికీ టీం మెంబర్స్కే కదా బెనిఫిటు. లేని వాళ్ళు ఉన్నారు, పాపం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. చాలామందిని మనం ఆదుకోవాలి, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఓకేనా, మన మానిటైజేషన్ దగ్గరలో ఉన్నది. సో నీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలలో ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటారు చూడు, అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకు షేర్ చేసి పెట్టు ఈ వీడియో. ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు రాసుకోవడం కష్టం. అంటే మానిటైజేషన్ అయ్యేదాకానేనా బ్రో ఈ పేర్లు రాసుకున్నాడు, మానిటైజేషన్ అయినాక మరి రాసుకోవా అని అంటారు. అప్పుడు కూడా నాకు ఇదే పని, ఇక నాకు వేరే పని ఏమి ఉండదు. పేర్లు రాసుకోవడము, లక్కీ డ్రా తీయడము, మనీ పంచడం, ఇదే విషయం. ఇక మనం జరిగేది మొత్తం ఇదే ఇక. అండ్ తర్వాత మీద కూడా కొంతమంది లక్కీ డ్రా అదృష్టం ఉన్నోళ్ళకే వెళ్తుంది. మరి అట్లా కూడా చేద్దామా, లేకపోతే నలుగురికి పర్లేదు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇద్దామా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు నాకు కామెంట్ చేయాలి బ్రో. చాలామంది తప్పులు చేస్తారు, చాలామంది తప్పులు చేసి ఏదో యాక్సిడెంట్లా కాలు కానీ చేతు కానీ పొడగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు తప్పు చేయడం వల్ల అట్లా అయింది బ్రో, వాళ్ళకి ఎందుకు ఇచ్చుడు అంటారు. కొంతమంది ఇట్లా కూడా ఆలోచిస్తారు బ్రో, మీకు తెలియదు. చాలామంది ఇట్లా కూడా ఆలోచిస్తారు. అతను పాపాలు చేయడం వల్ల ఇట్లా అయింది బ్రో, ఆయనకెందుకు బ్రో ఇచ్చుడు, లక్కీగా ఎవరికైతే వెళ్తుందో వాళ్ళకే వేయండి బ్రో అని కొంతమంది అంటారు. లేదు, పాపం వాళ్ళకు పని చేసుకోరాదు కదా బ్రో, కాలు చేతులు లేక వాళ్ళకు కూడా పని చేసుకోరాదు, మరి వాళ్ళకు కూడా ఇవ్వు బ్రో. ఇగో మా ఇంటి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు బ్రో, మీకు నంబర్ పంపిస్తా, అతని వీడియో కూడా పంపిస్తా బ్రో, నీకు ఒక చిన్న క్లిప్ వీడియో పంపిస్తా బ్రో. ఎంత ఇబ్బంది ఉందో చూడండి. మా ఇంటి పక్క ఒక ముసలమ్మ ఉన్నది బ్రో, కొడుకులు పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు. ఆ వృద్ధురాలి వీడియో చూడండి బ్రో అని నాకు కొన్ని క్లిప్పులు పంపిన వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామా, అది కూడా మీరే చెప్పాలి కామెంట్లో. ఓకేనా, చాలామంది కామెంట్ చేయండి. అలాగే నేను ఈరోజు కూడా పనికి పోవాలి, టైం బగ్ అవుతుంది. నేను ప్రతిరోజు పని చేసుకుంటా. ఇప్పుడు దాయడానికి ఏముంది, మనం మానిటైజేషన్ అయితే మనకు దాని నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇంటికాడ ఉన్నా తప్పు లేదు. ఇప్పుడు ఆ మానిటైజేషన్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా, మరి అప్పటిదాకా పని చేసుకుంటా కదా. ఆ పని చేసుకుంటే ఇంట్లో 4 సరుకులు వస్తాయి, ఇంకా కొంతమందికి హెల్ప్ చేయచ్చు. నిన్న ఏమైంది, అట్లా వెళ్తూ ఉన్నా, ఒక్కైనా అన్న తినడానికి ఏం లేదన్నా అన్నాడు. సరే ఒక 200 ఇచ్చిన, సరే ఏదైనా తినిపో బ్రో అని. అంతకుముందు ఒక ముసలమ్మ అడిగింది, బిడ్డ ట్రాఫిక్ జామ్లో పాపం వర్షం వస్తుంది బ్రో, నాకు వర్షం వస్తుంది బిడ్డ, కార్ల ఓళ్ళు అన్ని అద్దాలు పైకి వేసుకుంటున్నారు, వర్షంలో అడుక్కుంటున్నా బ్రో. బ్రో అని వస్తుంది నాకు, మీ అందరిని పిలిచి అలవాటుకు. బిడ్డ నాకు ఏమన్నా హెల్ప్ చేయి బిడ్డ అంటే ఒక 500 ఇచ్చిన, పాపం బతుకమ్మ అని చెప్పేసి. అంటే నా మనసు జాలిగా ఉండే, చాలామందికి తెలియదు, జాలిగా ఉండే. నేను పని చేస్తా, నా దగ్గర లేకున్నా సరే మంది కడుపు నింపాలి అని ఆలోచించే మనస్తత్వం నాది. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. నేను ఎక్కువగా వాగుతున్నానా లేకపోతే నా మనసులో ఉన్న రియాలిటీని బయట పెడుతున్నానా మీకు తెలుస్తుంది. నేను ఇంతగా మాట్లాడుతున్నా అంటే నా మనసులో ఎంత బాధ ఉన్నది, ప్రజలను చాలామంది మభ్యపెడుతున్నారు ప్రజలని. ఆ మభ్యపెట్టే వాళ్ళ నుంచి మేల్కొల్పాలి. ఇప్పుడు నా ఫాలోవరు తప్పుదారిలో పోతున్నాడు, ఇప్పుడు పోంగ ఒక బావి ఉన్నది, పోయి బావిలో పడుతున్నాడు, అతన్ని ఆపే బాధ్యత నాకు ఉన్నదా లేదా చెప్పండి ఒకసారి. యాజ్ ఏ ఒక మంచి వ్యక్తిగా, అంటే మంచి వ్యక్తి అంటే మళ్ళీ నాది నేను గొప్పలు చెప్పుకుండా అవుతుంది. యాజ్ ఏ ఒక మనసున్న వ్యక్తిగా ఇప్పుడు ఇట్లా పోతుండు, చెయ్యి పట్టుకొని మనం ఆపమా, బావిలో పడేందుకు పోతే చెయ్యి పట్టుకొని ఆపమా? అట్లాంటి వాళ్ళను అట్లా మీరు ఎప్పుడైతే తప్పుడు దారిలో వెళ్తున్నారో మిమ్మల్ని చెయ్యి పట్టి వెనక్కి గుంజా ప్రయత్నమే నేను చేస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఫ్యూచర్లో పేర్లు రాసుకున్నా కదా, ఈ పేర్లు నేను వేసుకున్నా, డబ్బాలు వేసుకున్నా ఆల్రెడీ.
ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకి కూడా పేర్లు రాసుకుంటా, రేపు కనిపిస్తాయి ఈ పేర్లు రాసుకుంటా. ఇట్లాంటి వీడియోను అరే పాపం నిన్న నేను ఈ పిల్లగాడు స్టేటస్ పెట్టుకున్నాడు, మన వీడియో స్టేటస్ పెట్టుకున్నాడని రాసుకున్నా. ఎందుకంటే స్టేటస్లో అగదం పెట్టుకోరు, ఎవరు కూడా పెట్టుకోరు స్టేటస్లు. ఇన్స్టాగ్రామ్లో మూడు వీడియోలు స్టేటస్ పెట్టుకున్నాడు ఒకటే వ్యక్తి. అండ్ యూట్యూబ్లో కూడా 10 మందికి షేర్ చేసాడు. అంటే మనకు యూట్యూబ్లో తెలుస్తుంది ఎంతమందికి షేర్ చేసారు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు స్టోరీ పెట్టుకుంటే ఆటోమేటిక్ తెలుస్తుంది. ఎవరంటే గణేష్ ఫ్రమ్ ఖమ్మం. ఇతను 3 సార్లు స్టేటస్ పెట్టుకున్నాడు పాపం. అంటే మన యూట్యూబ్లో సగమే చూసిండు వీడియో, మొత్తం చూడలేడు. కానీ నేను అందులో స్టోరీ పెట్టుకున్నాడు కదా ఇన్స్టాగ్రామ్లో, స్టోరీ పెట్టుకున్నాను పాపం రాసిన. ఎందుకంటే అతనికి ఎన్ని కష్టాలు ఉన్నాయో చెప్పలేం కదా, అందుకే రాసుకున్నా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. మన వీడియోలు స్టేటస్ పెట్టుకుంటారు, ఒక నలుగురికి చూపించాలని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళని మనం చూపించాలి, అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, అట్లాంటి వాళ్ళకు సహాయం చేయాలి. చాలామంది సరే ఎక్కువ మాట్లాడితే కూడా బోరింగ్ వస్తుంది బ్రో, మీరు అందరు మళ్ళీ తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటే మళ్ళీ నాకు మంచిగా అనిపించేది. సరే తిట్టుకోకండి దయచేసి. నేను మీ సొంత అన్న లెక్క, మీ సొంత తమ్ముని లెక్క ఇంతటితో ఎండ్ చేస్తున్నా. నా వీడియో చూసినందుకు మీకు రుణపడి అంటే మనం హెల్ప్ చేస్తున్నాం కదా. నేనేమో అట్టేనే పైసలు మొత్తం నేనే తింటే అప్పుడు నేను మీకు రుణపడి ఉన్నట్టు. పైసలు వచ్చినాడు మీకు వంచుతా కదా, దానివల్ల మనం రుణపడి ఏం లేదు. మనము సరే ఇంతటితో ముగిస్తున్నా అని చెప్పేయాలి అంతే అని నా ఉద్దేశం. మళ్ళీ మీరు ఏమనుకోకండి. సరే వీడియో ఎట్లా అనిపించింది ఏం కదా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఇట్లాంటి వీడియోలు చేయన్నా అన్న కామెంట్ చేయండి. అంటే ఎట్లాంటి వీడియోలు చేయాలి. ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్, ఈ లక్కీ డ్రా కాన్సెప్ట్ మీకు అందరికీ నచ్చిందా నచ్చలేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నేను ఎట్లాంటి వీడియోలు చేయాలి కూడా చెప్పండి మీరు. ఓకే, ఎట్లాంటి వీడియోలు చేయాలి చెప్పండి. వీడియో లెంత్ బగ్గి ఎక్కువైపోయింది, చూస్తారో చూడరు. మొత్తం చూసిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో లెంత్ ఎక్కువైంది కదా, ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళ పేర్లు 2 సార్లు రాసుకుంటా. ఎందుకంటే లెంత్ ఎక్కువైంది. నువ్వు ఇప్పటిదా చూసినట్టే నువ్వు చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నీ పేరు 2 సార్లు రాసుకుంటా, రేపు కనిపిస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటున్నా. వర్షం కూడా పడుతుంది, అందుకే క్లోజ్ చేస్తున్నా. ఓకే.